Hi friends, welcome back. Friends, C++ in Telugu video tutorial series లో ఇది మన 59th వీడియో. అండ్ ఇంకా చాలామంది అనుకుంటారు ఏంటంటే సార్ ఇంకా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు చెప్పట్లేదు, అది అసలు చెప్తారా లేదా అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరైనా ఒక స్టూడెంట్ ఏంటంటే సి లాంగ్వేజ్ నేర్చుకోకుండా డైరెక్ట్గా C++ నేర్చుకునేటట్టయితే అతనికి అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవ్వాలని చెప్పి ఏ ఒక్క టాపిక్ని మిస్ చేయకుండా ప్రతిదీ కవర్ చేసుకుంటూ వచ్చాను. అలాగే ఎవరైనా ఒక స్టూడెంట్ ఏంటంటే C++ని ఎప్పుడు సి లాంగ్వేజ్ని ఎప్పుడు లాంగ్ బ్యాక్ నేర్చుకుని చాలా గ్యాప్ వచ్చిన తర్వాత C++ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ అవ్వాలని చెప్పి నేను 59 వీడియోస్ వరకు ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ స్టార్ట్ చేయకుండా నార్మల్ జనరల్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్నిటిని C++లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే 60th వీడియో నుంచి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో C++ నేను యాక్చువల్గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. C++ పార్ట్ 1 దాంట్లో బేసిక్ ప్రోగ్రామింగ్ అంతా చెప్తాను, అంటే సి లాంగ్వేజ్లో జరిగేదంతా C++లో వస్తుంది. పార్ట్ 2లో ఏంటంటే యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది వస్తుంది. సో ఇది మన పార్ట్ 1లో ఏంటంటే లాస్ట్ లెక్చర్ అదేంటంటే స్ట్రక్చర్స్తో వర్క్ చేయడం, అసలు స్ట్రక్చర్స్ ఎందుకు వర్క్ చేయాలి. సో గైస్, ఇప్పుడు వరకు ఏంటంటే మీరు చాలా ప్రోగ్రామ్స్ రాశారు అండ్ ప్రతి ప్రోగ్రాంలో ఏంటంటే ఏదో 1 లేక 2 వేరియబుల్స్ లేదా 3, 4, 5 వేరియబుల్స్ తీసుకుని దాంట్లో డేటాని స్టోర్ చేసి వాటి మీద ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసి ఇన్ఫర్మేషన్ని స్క్రీన్ మీద ప్రింట్ చేశారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది ఒక స్కూల్కి కానీ లేదా ఒక యూనివర్సిటీకి సంబంధించింది అయితే అక్కడ మీరు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఒక స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ స్టూడెంట్ నేమ్, ఐడి, అతని మార్క్స్, ఇలా ఏమైనా మీరు స్టోర్ చేయాలి అనుకుంటే కనుక మీరు 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. ఆ 3 వేరియబుల్స్ ఏంటంటే మెమరీలో ఇండివిజువల్గా డిఫరెంట్ లొకేషన్స్లో క్రియేట్ అవుతాయి. ఎందుకంటే మనం క్రియేట్ చేసే డేటా కంప్యూటర్ మెమరీలో ర్యాండమ్ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది. అలాగే అదే స్కూల్లో ఒక 1000 స్టూడెంట్స్ ఉంటే ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి 3 వేరియబుల్స్ అవసరం అయితే 1000 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి 3000 వేరియబుల్స్ అవసరం అవుతాయి, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. సో మనకి ఏముండాలంటే ఒక స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక యూనిట్ కింద, ఒక ఎంటిటీ కింద ఫామ్ అయిపోయి ఈ విధంగా మనకి మెమరీలో స్టోర్ అవ్వాలి. సో ఇలా గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ని ఇంటిగ్రేట్ చేసి ఒక యూనిట్ కింద రిప్రజెంట్ చేసే కాన్సెప్ట్నే స్ట్రక్చర్స్ అని చెప్పి అంటాం. స్ట్రక్చర్స్లో చాలా డీప్గా అయితే వెళ్ళను, ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఇంకా మీరు దీని గురించి డీపర్గా నేర్చుకోవాలనుకుంటే నా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిరీస్లో స్ట్రక్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసాను, కావాలంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు C3ID. ఫ్రెండ్స్, ఇది C3ID అండ్ స్ట్రక్ట్ డెమో.cpp అన్నది మన ప్రోగ్రామ్ నేమ్. సో ఇక్కడ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాను, స్టూడెంట్. అండ్ ఈ స్ట్రక్చర్లో ఏంటంటే ఇంటీజర్ రోల్ నంబర్ ఒక వేరియబుల్, అలాగే స్ట్రింగ్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్, అలాగే ఫ్లోట్ యావరేజ్ అని చెప్పి ఒక వేరియబుల్. ఈ విధంగా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇక్కడ సెమికోలన్ ఇస్తాను. స్టూడెంట్ S1 అని చెప్పి మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. సో ఇక్కడ స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం అంటే యు ఆర్ డిఫైనింగ్ ఏ న్యూ డేటా టైప్. ఓకే, డిఫైనింగ్ ఏ న్యూ డేటా టైప్ దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రక్ట్ స్టూడెంట్. అండ్ ఇక్కడ ఏంటంటే డిక్లేరింగ్ ఏ వేరియబుల్ S1 ఆఫ్ స్టూడెంట్ టైప్. అంటే స్ట్రక్చర్ స్టూడెంట్ అనేది డేటా టైప్ అయినప్పుడు S1 అనేది దానికి వేరియబుల్ అవుతుంది అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే Cout ఎంటర్ రోల్ నంబర్. ఇక్కడ స్టూడెంట్ ఒక రోల్ నెంబర్ని తీసుకుంటున్నాను, Cin S1 డాట్ రోల్ నెంబర్ అంటాం అక్కడ. ఓకే, Cout ఎంటర్ నేమ్ అండ్ Cin S1 డాట్
నేమ్, స్టూడెంట్ నేమ్ని రీడ్ చేస్తున్నారు. దాని తర్వాత సి అవుట్, ఎంటర్ యావరేజ్ అండ్ సి ఇన్ S1 డాట్ యావరేజ్. ఈ విధంగా ఒక స్టూడెంట్ సంబంధించిన 3 వాల్యూస్ని రీడ్ చేసేసి మీరు కావాలంటే స్క్రీన్ మీద ఇలా ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్ రోల్ నంబర్ అండ్ యూ కెన్ సే S1 డాట్ రోల్ నంబర్, యూ కెన్ సే ఎండల్, సో దట్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. సో ఏం చేస్తానంటే టైం సేవ్ చేయడం కోసం ఈ లైన్ని కాపీ చేసి జస్ట్ పేస్ట్ చేసుకుంటూ వెళ్తాను 3 టైమ్స్. ఏంటంటే సో దట్ కొన్ని చేంజెస్ చేస్తే చాలు మనకు టైం సేవ్ వస్తుంది. సో స్టూడెంట్ నేమ్ ఇది, అలాగే స్టూడెంట్ యావరేజ్ ఇది. S1 డాట్ రోల్ నంబర్ని నేమ్ కింద మార్చండి. ఇక్కడ కూడా ఏంటంటే S1 డాట్ యావరేజ్ అని చెప్పి. సో గైస్, ఇదొక బేసిక్ సింపుల్ ప్రోగ్రామ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇన్ C++. సో ఓకే, ఇక్కడ ఈ ఆపరేటర్ మిస్ అయింది, ఎండల్కి ముందు మార్చాను. ఓకే, రన్ చేయండి ఒకసారి. సో ఎంటర్ రోల్ నంబర్, ఐ విల్ సే 101, ఎంటర్ నేమ్, ఐ విల్ సే రాజ్, ఎంటర్ యావరేజ్, 90 మార్క్స్. అండ్ మీరు ఏదైతే కనుక ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి స్క్రీన్ మీద ప్రింట్ అయింది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మీరు ఒక స్ట్రక్చర్ అంటే ఏంటి, ఆ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ స్ట్రక్చర్లో డేటాని ఎలాగ స్టోర్ చేయాలి, ఎలాగ యాక్సెస్ చేయాలి. సో మన గోల్ ఏంటంటే స్ట్రక్చర్స్తో వర్క్ చేయడం కాదు. ఎందుకంటే స్ట్రక్చర్స్తో వర్క్ చేసేటప్పుడు మనకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే ఈ స్ట్రక్చర్ ఏంటంటే కేవలం డేటాని మాత్రమే బౌండ్ చేస్తుంది, డేటాని మాత్రమే ఒక గ్రూప్ కింద రిప్రజెంట్ చేస్తుంది. ఆ డేటాని మీద వర్క్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూసారా, ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏంటంటే బయట రాయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? ఇది డేటాని రీడ్ చేసే ఇన్స్ట్రక్షన్స్, ఇది డేటాని డిస్ప్లే చేసే ఇన్స్ట్రక్షన్స్. సో మన C++ 1972లో డిజైన్ అయ్యి మార్కెట్లో యూజ్ అవడం అయిన తర్వాత 1980స్లో ఏంటంటే వీటిలో వచ్చే ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళు ఏమన్నారంటే స్ట్రక్చర్లో వేరియబుల్స్నే కాదు, ఆ వేరియబుల్స్ మీద పనిచేసే ఫంక్షనాలిటీని కూడా దాని లోపలే పెట్టాలి, ఆ రెండు గ్రూప్ అయి ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుని క్లాసెస్ అన్న కాన్సెప్ట్ని యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందువల్లనే ఇనీషియల్ డేస్లో C++ని సి విత్ క్లాసెస్ అన్నారు. అండ్ లేటర్ ఏంటంటే ఈ క్లాసెస్ అనేది ఒక ఎడిషనల్ ఫీచరే కదా సి లాంగ్వేజ్కి యాడ్ చేయడం జరిగింది అని సిలో ఉన్న ఇంక్రిమెంట్ ఆపరేటర్ని తీసుకుని సికి తగిలించి ఇది C++ అని చెప్పి అనడం జరిగింది. సో గైస్, నెక్స్ట్ లెక్చర్ నుంచి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అక్కడ ఏంటంటే క్లాసెస్ ఆబ్జెక్ట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో సిరీస్ గురించి షేర్ చేసి వాళ్ళు కూడా ఏంటంటే సబ్జెక్ట్ని నేర్చుకోలాగా చేయండి. థ్యాంక్ యూ గైస్.